నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో శారద గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. మ్యామ్, కార్తీక పౌర్ణమి రోజు చాలా ప్రశాంతంగా ఉంటాం. మ్యాక్సిమం అందరూ కూడా ఏ రోజు కూడా పాటించరు ఫాస్టింగ్, ఉపవాసం అనేది. కానీ కార్తీక పౌర్ణమి వచ్చేటప్పటికి ప్రతి జీవి మనకు ఉపవాసం చేస్తూ ఉంటుంది. అలాంటి టైంలో మనం ఆత్మదర్శనం అనేది చేసుకుంటూ ఉంటాం. సో ఇలాంటి టైంలో ఎలాంటి టెక్నిక్స్ పాటిస్తే మనకి అబండెన్స్ అనేది వస్తుంది? దీనికి ఒక విషయం చెప్తానండి. మనం చాలామంది ఇంట్లో దీపాలు పెట్టుకుంటూ ఉంటాం. ఎందుకు? పాజిటివ్ ఎనర్జీ రావటం కోసం. మన ఇల్లు కూడా దీపమయం అవ్వాలి, ఆ వెలుతురులో మనం బతకాలి. భగవంతునికి దీపం పెడతాము, లైట్స్ వేసుకొని అదే మన ఇంట్లో పెట్టుకుంటే మన ఇంటి వరకే వెలుగు ఉంటుంది. అదే దాన్ని తీసుకొని వీధిలో పెడితే వీధంతా వెలుగుతుంది. దాన్ని తీసుకెళ్ళి ఆకాశంలో పెడితే ఆకాశ దీపం అవుతుంది. ఆకాశం అంతా వెలుగునిస్తుంది. ఆకాశానికి దీపం అవసరం అంటారా? ఇప్పుడు ఆకాశ దీపం మనకి కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే పెడుతున్నారు. బిఫోర్ దట్ మనకి యాన్సెంట్ టైమ్స్లో ఇక్కడ గుడి ప్రాకారాల్లో కానీ, లేదు అంటే బయట ఇళ్ళ దగ్గర కానీ, మనకి అప్పుడు ఆశ్రమాలు ఉండేవి, ఆశ్రమాల దగ్గర కానీ, ఇక్కడ ధ్వజస్తంభాల కానీ దీపం పెట్టేవారు. ఎందుకునంటే అక్కడ ఒక ప్రదేశం ఉంది, ఆకలి వేసే వాళ్ళకి అన్నం పెట్టే ఒక ప్రదేశం, దైవ ప్రదేశం, ఇక్కడ సంచారం ఉంది, మనుషుల సంచారం ఉంది అని చెప్పడానికి దీపం అనేది పెట్టేవారు. ఇది బిహైండ్ ద సైన్స్. అండ్ సైన్స్, అబౌట్ ద సైన్స్ ఏంటి అంటే దీపం పెట్టడం వల్ల కొన్ని జీవరాశులకి ఆ లైట్ ద్వారాను వెలుగుని పంచటం. ఏ దీపాన్నైనా సరే ఆపం, అది ఆరిపోతేనే ఆనందమయం అవుతుంది. ఆరిపోవడం అనే పదం కూడా మనం యూజ్ చేయం. ఆనందమయమైంది, లేకపోతే దీపం కొండెక్కింది అని చెప్తూ ఉంటాం. అయితే మనం ఇలా చేస్తుంటాం కదా, ప్రతి నెలలో మనము దీపం పెట్టుకుంటాము, ప్రతిరోజు పెట్టుకుంటాం. కానీ కొన్నిసార్లు పెట్టాం. ఈ కార్తీక మాసంలో, కార్తీక పౌర్ణమిలో ఆకాశ దీపాన్ని వెలిగించడం ద్వారా, ఒక ఇంట్లోనే దీపం పెట్టుకున్నాం అనుకోండి, మన ఇంటికి వెలుగు వస్తుంది. అదే వీధిలో పెట్టామనుకో అందరికీ వెలుగిస్తుంది. అదే ఆకాశంలో పెట్టాము అనుకోండి, ఆకాశాన్ని అంతా దీపం ఇస్తుంది. ఎవ్వరూ ఆకాశంలో దీపం పెట్టాల్సిన అవసరమే లేదు మేడం. ఎందుకంటే భగవంతుడే ఈ సృష్టి ఆవిర్భవించినప్పుడే దీపాన్ని వెలిగించేశారు. అనేక చుక్కల ద్వారా, సూర్యుడి ద్వారా, చంద్రుడి ద్వారా ఎంత వెలుగు. ఆ వెలుగు పోల్చుకుంటే మనం ఎన్ని దీపాలు పెట్టినా వేస్ట్. అంతెందుకు, కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి జ్యోతి ఆవిర్భవిస్తుంది. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే అరుణాచలంలో దీపాలు పెడతారు, 7 దీపాలు పెడతారు, ఒక్క దీపమే కనిపిస్తుంది. అప్పుడు రమణ మహర్షి లాంటి పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఆత్మలింగం రూపంలో ఆవిర్భవిస్తారంట. వాళ్ళు కూడా వచ్చి అరుణాచలంలో ఉన్న శివయ్య దీపాన్ని దర్శనం చేసుకుంటారంట, ఆకాశ దీపాన్ని. అంటే ప్రతి ఒక్కరూ ఆకాశ దీపం కార్తీక పౌర్ణమి రోజు, ఏ రోజు పెట్టకపోయినా, కార్తీక మాసం మొత్తం రోజులు పెట్టకపోయినా, కార్తీక పౌర్ణమి రోజు కంపల్సరీగా ఎవరెవరి ఇళ్ళలో వాళ్ళు దీపం పెట్టుకోవాలి. అది ఎలా పెట్టుకోవాలి అంటే, ఇప్పుడు మనము ఇంట్లో ప్రమిద ఉంటుంది, ఆ ప్రమిదని మన టెర్రస్ పైన పెట్టుకోవచ్చు. అది కూడా ఆకాశ దీపమే. మనం ప్రతి ఒక్కరు గుడికే వెళ్ళాలి, దేవాలయంలో ధ్వజస్తంభం దగ్గరే పెట్టాలి అనేమి లేదు. అలా వెళ్ళి పెట్టినా సంతోషమే. అలా పెట్టలేనప్పుడు ప్రతి కార్తీక మాసం, ఈ కార్తీక సోమవారం రోజు ఇంట్లో పెట్టే దీపం కాకుండా, వీధిలో పెట్టే దీపం కాకుండా ఆకాశ దీపాన్ని కూడా మనం పెట్టాలి. ఎందుకంటే మన పూర్వీకులు పరమపదించి ఉంటారు. దీపావళి ఫెస్టివల్కి మనకు ఇక్కడికి వస్తారు. వాళ్ళకు పర్మిషన్ ఇస్తాడు భగవంతుడు. మీ పిల్లలు ఏం చేస్తుంటారు అని బెంగ పెట్టుకొని ఉంటారు కొంతమంది. చూసేసి రాపోండి, మీ ప్రపంచాన్ని చూసేసి రాపోండి అని భగవంతుడు పంపిస్తే వాళ్ళంతా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు నా పిల్లలు ఏం చేస్తున్నారు అనేది మొత్తం విజిటింగ్ చేసుకున్న తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయే రోజు ఆకాశ దీపం పెట్టామనుకోండి, వాళ్ళకి స్వర్గానికి దారి ఈజీ అవుతుంది. చాలా ఈజీగా వెళ్ళిపోతారు, ఆనందంగా వెళ్ళిపోతారు. ప్రతి మనిషి శరీరము ఒక ఆత్మ రూపంలోనే బయటకు వెళ్ళిపోతుంది.
ఇప్పుడు ఒక చుక్కను చూస్తాం, ఒక చుక్క రాలిపోయిందంటే ఎవరో ఒకరు పరమపదిస్తేనే ఒక చుక్క రాలిపోతుంది. ఈ జనాభా ఎంతమంది ఉన్నారో అన్ని చుక్కలు దేవుడు ఎప్పుడో నిర్ణయించున్నాడు. ఒక మనిషి రాలిపోయాడు అంటే ఒక చుక్క రాలిపోయింది అని అర్థం. ఒక మనిషిని పరమపదించారు అనుకోండి, నీటిగా చుక్క రాలిపోవడం మనం గమనిస్తూ ఉంటాం. ఒక మనిషి యొక్క ఆత్మ కింద ప్రాణం వదిలేస్తుంది అని అర్థం. అలా మన ఆత్మ కూడా శుద్ధిగా ఉండాలి. ఎప్పుడు మన ఇంటి వెలుగునే మనం చూసుకోకూడదు, వీధిలో వాళ్ళు కూడా బాగుండాలి, ఈ దేశము ఈ ప్రజలందరూ బాగుండాలి, పాజిటివిటీతో ఉండాలి, పాజిటివ్గా బతకాలి. ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకోవడం వల్ల అందరూ ఒక యూనిటీగా వస్తారు, అందరూ కలిసిమెలిసి దీపాలు పెట్టుకుంటారు. ఆడవాళ్ళు అయితే మరీ ముఖ్యంగా దీపాలు పెట్టుకుంటారు. మన దేశంలో తక్కువ సాంప్రదాయం, కానీ ఇప్పుడు మనము కేరళకి వెళ్ళామనుకోండి, మీరు చూసారా, ఆడపిల్లలకి కిలోలు కిలోలు బంగారం పెడతారు, ఆస్తిలో సమానమైన వాటా ఇస్తారు, రాజుల్లాగా బతుకుతారు వాళ్ళు. ఎందుకు? కేరళ ప్రజలకి బంగారం అంటే అంత మక్కువ ఎందుకు? కిలోలు కిలోలు బంగారం ఎలా వేసుకుంటారు వాళ్ళు? అసలు దిగేసుకుంటారు, జెంట్స్ కానీ లేడీస్ కానీ. ఎందుకంటే వాళ్ళకు అయ్యప్ప స్వామి వరం ఇచ్చారు, ఈ కార్తీక మాసంలో ఎవరైతే మాల వేసుకుంటారో వాళ్ళని రాజయోగం కలిగిస్తాను అని కేరళ ప్రజలకు అయ్యప్ప స్వామి చెప్పున్నాడు. అందుకే మన వాళ్ళు కూడా చాలామంది కార్తీక మాసంలో అయ్యప్ప స్వామిని మాల వేసుకుంటారు, చాలా పవిత్రంగా ఉంటారు. మన కేరళలో ఆడపిల్లల్ని ఎంత పవిత్రంగా చూస్తారంటే ఆ ఇంటికి లక్ష్మీదేవి. ఆ ఇంటి ఆడపిల్లను వేరే ఇంటికి పంపించరు, వాళ్ళు అబ్బాయిని తెచ్చుకుంటారు, అబ్బాయిని ఇల్లరికం తెచ్చుకుంటారు, కానీ వాళ్ళ అమ్మాయి వేరే ఇంటికి వెళ్ళదు, అది ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో లక్ష్మిగా ఆవిర్భవించింది ఆమె. ఏ సంకల్పంతో నా ఇంట్లో బిడ్డగా వచ్చిందో ఆ బిడ్డ నా ఇంట్లోనే ఉండాలని అబ్బాయిని ఇల్లరికం తెచ్చుకుంటారు, కానీ వాళ్ళు బయటికి పంపించరు. అందుకే వాళ్లకు సకల భోగ భాగ్యాలు, ఎన్నో వేల ఎకరాల పొలాలు, స్థలాలు అన్నీ కూడా ఆడపిల్లలు కూడా సమానమైన భాగం ఇస్తారు. అక్కడ మగ ఆడ అనే తేడా లేకుండా ఇస్తారు. ఒక వ్యక్తి రాజులాగా బతకాలి అని అంటే ఈ కార్తీక పౌర్ణమి రోజు మనం మాల వేసుకున్నా వేసుకోకపోయినా, మనకు ఆ సాంప్రదాయం ఉన్నా లేకపోయినా కనుక అంతటి మనకి రాజయోగం కలగాలంటే మీకు ఒక మంచి పవర్ఫుల్ దీపం చెప్తాను, ఆ దీపం పెట్టుకోండి. మనం కొబ్బరికాయని చూస్తే చాలా నేర్చుకోవచ్చు. పూర్ణ ఫలం, అది పూర్ణం అంటే సంపూర్ణంగా ఉంటుంది, దాంట్లో ఎవరు నీళ్లు పొయ్యలేరు. అవును, అవి వాటికి అంతగా అవే జనరేట్ అయ్యి ఆవిర్భవిస్తుంది. అందులో టెంక చూడండి ఎంత తెల్లగా ఉంటుందో, ఆ తెల్లటి టెంక పౌర్ణమి వెలుగులాగా అనిపిస్తుంది. కొబ్బరి చిప్పని చూస్తే ఎంత వైట్నెస్ ఉంటుంది, దాంట్లో ఎవరైనా కలర్ అద్ది ఉంటారా? లేదు కదా, న్యాచురల్ బ్యూటీ అది కొబ్బరికాయ. అలాంటి కొబ్బరికాయ ఒకటి తెచ్చుకోండి పౌర్ణమి రోజు, దాన్ని కొట్టేసేయండి, 2 చిప్పలు వస్తాయి, కొబ్బరి చిప్పలు 2 వస్తాయి మనకి. ఆ చిప్పల్లో కొబ్బరి నూనె వేసి మీరు ఆకాశ దీపం పెట్టండి. అంటే కొబ్బరి తీసేయాలా లేకపోతే? లేదు, కొబ్బరి అలానే కొట్టేసేయాలి, కొబ్బరి కొట్టేయాలి. దేవుడి దగ్గర కొట్టకండి, నార్మల్గా కొట్టేసేయండి కొబ్బరికాయ. నార్మల్గా దానికోసం ఒక కొబ్బరికాయ సపరేట్గా తెచ్చుకోండి. దేవుడు కొట్టే కొబ్బరికాయ కాకోకుండా మనం నార్మల్గా ఎక్స్ట్రా కొబ్బరికాయ తెచ్చుకోవాలి. ఆ రోజు దాన్ని కొట్టేసేయండి, 2 చిప్పలు వస్తాయి. ఆ 2 చిప్పల్ని క్లాత్తో తుడుచుకోండి. తడి ఉంటుంది కదా, తడి ఉంటే దీపం వెలగదు, తుడిచేసేయండి నీట్గా. ఒక వైట్ కలర్ క్లాత్ పెట్టేసి కొబ్బరి చిప్పని తుడిచేసేయండి. దాంట్లో కొబ్బరి నూనె, ప్యూర్ కొబ్బరి నూనె పూజా స్టోర్స్లో దొరుకుతుంది, అందులో వేయండి. కొంచెం పచ్చకర్పూరం వేయండి, 2 ఒత్తులు, దాంట్లో 2 దీంట్లో 2, లేకపోతే దాంట్లో ఒకటి దీంట్లో ఒకటి, 2 ఒత్తులు వేసేసి కింద ఒక ప్లేట్ లాంటిది తీసుకోండి. ఒక ప్లేట్లో, ఇత్తడి ప్లేట్ అయితే మంచిది, రాగి ప్లేట్ అయితే మంచిది, స్టీల్ మాత్రం యూజ్ చేయకండి. ఇత్తడి కానీ రాగి కానీ, ఇంకా ఉంది వెండి అన్నా పెట్టుకోవచ్చు, బంగారం ఉందన్నా పెట్టుకోవచ్చు. ప్లేట్ పెట్టేసుకొని ఈ 2 కొబ్బరి చిప్పల్ని దాంట్లో దీపం వెలిగించి మీ సంకల్పం ఏముంది, మీరేమనుకుంటున్నారు, మీకు డబ్బు పరమైన, ఆర్థిక పరమైన, ఇంటి పరమైన, ఇల్లు చాలామంది కట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు, అలాంటి వాళ్ళకు కూడా ఇంటి సంకల్పము కూడా చేసుకొని 2 దీపాలని పెట్టి, పూలు నైవేద్యం పెట్టి, కొబ్బరికాయ కొట్టుకొని ఆ దీపానికి కూడా అగరబత్తులు చూపించేసి ఒక బెల్లం ముక్క పెట్టేసి పైన ఆకాశ దీపంలాగా పెట్టేసిరండి. ఓకే, మీకు నెక్స్ట్ ఇయర్ కంతా మీరు ఏమై అనుకున్నారో అది ఖచ్చితంగా 100% జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు ఈ కొబ్బరి చిప్ప వల్ల చేసే పుణ్యం అనేది మనకి కోటి జన్మల పుణ్యాన్ని ఇస్తుంది. చాలామంది కార్తీక మాసంలోనే ముక్కోటి దేవుళ్ళకు కూడా పూజలు చేస్తూ ఉంటారు. మనం హైదరాబాద్లో చూస్తూ ఉంటాం, ఈ మంత్
9th నుంచి 25th వరకు కోటి దీపోత్సవాలు జరుగుతాయి. ఆ అవును. రోజు ఒక్కరోజే జరుగుతాయి. ఆ రోజు ఎవరు వెళ్ళలేకపోయినా మీ ఇంట్లో ఆ కోటి దీపోత్సవాన్ని తలుచుకొని మీ నారి ఫలంతో దీపం పెట్టాలంటే నారికేళ పని. అంతటి ప్రాముఖ్యత వస్తుంది మీకు, అంతటి పుణ్యం వస్తుంది. అందరికీ ఛాన్స్ ఉండదు. అందరూ హైదరాబాద్లోనే ఉండరు, అందరూ ఎన్టీఆర్ స్టేడియంకి వెళ్ళలేరు. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు ఆ పుణ్యఫలం మాకు రావాలని చెప్పి కార్తీక పౌర్ణమి రోజు ఈ దీపం పెట్టి మీ సంకల్పం ఏముందో ఒకరికి నొప్పించండి, ఇబ్బంది పెట్టండి, మీకు 100% న్యాయం అనిపించిన కోరిక ఏదైనా కోరుకోండి. 100% ఇల్లు లేని వాళ్ళు ఇల్లు వస్తుంది, లేకపోతే ఇల్లు అమ్ముడు పోవట్లేదన్న వాళ్ళకి ఇల్లు అమ్ముడు పోతుంది, స్థలాలు లేవన్న వాళ్ళకి స్థలాలు, పొలాలు లేని పొలాలు, ఉద్యోగం లేదన్న వాళ్ళకి ఉద్యోగం, బిడ్డలు లేరన్న వాళ్ళకి బిడ్డలు, మీరు ఏ కోరికైనా కోరుకోండి 100% నెరవేరుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ శారదా గారు.